నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్పై మరోసారి ట్రంప్ సుంకాల మోత, మరో 25% అదనంగా టారిఫ్ వడ్డింపు. ఆర్టీసీలో స్త్రీలకు ఉచిత ప్రయాణ పథకానికి కేబినెట్ ఆమోదం. ఏటా 1940 కోట్ల భారం భరించేందుకు పచ్చ జెండా. సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. నేతన్నలకు త్వరలోనే 25,000 ఆర్థిక సాయానికి కేబినెట్ ఆమోదం. ఎవరితో పడితే వాళ్లతో ఫోటోలు దిగొద్దని మంత్రులకు సీఎం హితవు. జిల్లాల పునర్విభజన మార్పుల ప్రతిపాదనలు నెలలో పూర్తికి ఆదేశం. ఢిల్లీలో కర్తవ్య భవన్ను ప్రారంభించిన ప్రధాని, ఇకపై అక్కడి నుంచే వివిధ శాఖల కార్యకలాపాలు. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి చైనాకు ప్రధాని మోదీ. ఈ నెల 31న జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం. చట్టబద్ధమైన గేమింగ్ యాప్కే ప్రచారం చేశానన్న విజయ్ దేవరకొండ. దేశంలో ఏది తప్పో ఒప్పో చెప్పేందుకు కోర్టులున్నాయని వ్యాఖ్య. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ. ద్రవ్యోల్బణం అంచనాలను 33.1% తగ్గింపు.